వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ను నెలకొల్పేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే 60% మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అందించారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ భూములు కోల్పోతున్న పూలేపల్లి, హకీంపేట్, లగాచర్ల గ్రామాల రైతులకు తన కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ను 1178 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసేందుకు 60% భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని అన్నారు. ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాము. అందులో 3 విలేజెస్ ఉన్నాయి. ఒకటి ఉంది, ఫస్ట్ ఉంది పోలేపల్లి, తర్వాత లగేచెర్ల అండ్ హకీంపేట్. ఇది 1178 ఏకర్స్లో దాదాపు 644 ఏకర్స్ పట్టా ల్యాండ్ ఉన్నాయి. అండ్ మిగతా 534 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి. అందులో ఇంతకుముందు పోలేపల్లి గ్రామంలో ఉన్న 71 ఏకర్స్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఖతమైంది. అందులో మేము అవార్డు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు హకీంపేట్లో పట్టా ల్యాండ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ దాదాపు 190 + 60 240 ఏకర్స్ దాదాపు అవార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. టోటల్ కలిపి దాదాపు 450 ఎకరాలు అవార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మన ఆఫీస్లో హకీంపేట్ సంబంధించిన అవార్డు డిస్ట్రిబ్యూషన్ ఉంది. రేపు సాయంత్రం వరకు లగేచెర్ల అవార్డు డిస్ట్రిబ్యూషన్ అయింది. రేపు సాయంత్రం వరకు దాదాపు 60% అవుట్ ఆఫ్ దిస్ 1178 ఏకర్స్ 60% ల్యాండ్ ఎక్విజిషన్ ఖతం అవుతుంది. ఈ ప్రకారంగా వెళ్తే మనకు దాదాపు 20-30 రోజులు అన్ని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఖతం అవుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ ఎండ్. రైతుస్ దే ఆర్ కమింగ్ టు అస్. వాళ్ళు స్వంతంగా మన దగ్గర వచ్చి కాన్సెంట్ ఇస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంతమందికి ఇబ్బంది కూడా ఉంది. సార్, మా భూమి రోడ్ పక్కన ఉంది, ఫస్ట్ బిట్ ఉంది, అందుకే మాకు కొంచెం నష్టపరిహారం ఎక్కువ కావాలి. కానీ చట్టం ప్రకారంగా చూస్తే ఈలాగా మేము చేయము. సో అందరికీ సమాన నష్టపరిహారం ఇవ్వాలి. కాబట్టి పర్ ఏకర్కి 20 లక్షలు మేము ఇస్తున్నాము. కొంతమంది ఇది కూడా చెప్తున్నారు, అంటే మన పట్టా భూమి ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ భూమి ఉంది, పట్టా భూమికి కొంచెం నష్టపరిహారం ఎక్కువ రావాలి. కానీ చట్టం ప్రకారంగా అందరికీ సమాన నష్టపరిహారం రావాలి. అందుకే మేము పర్ ఏకర్కి 20 లక్షలు ఇస్తున్నాము. దాంతోపాటు ఒక 150 గజాలు పర్ ఏకర్కి 150 గజాలు ప్లాట్ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ ఇస్తున్నాము. దీంతోపాటు ఎలిజిబిలిటీ ప్రకారంగా ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాము. చాలా రైతులు చాలా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇది డబ్బు తీసుకొని వేరే చోట్ల భూమి కూడా కొన్నారు. సో దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ కమింగ్ టు అస్ willfully giving the land. And we expect this to complete as soon as possible. టోటల్ ల్యాండ్ చెప్పాను కదా, 1178 ఎకరాలు పిఎన్లో ఉంది. సరే, కేసులు వేసిన వాళ్ళు సో కొంతమంది కోర్టుకి కూడా వెళ్ళారు. కానీ కొంతమందికి తెలియదు, మా పేరు కోర్ట్ రిట్ పిటిషన్లో ఉంది, అది కూడా కొంతమందికి తెలియదు. అందులో సగం మంది మన ఆఫీస్కి వచ్చి ఒక అఫిడవిట్ లాగా ఇచ్చారు. సార్, మాకు తెలియదు, మా పేరు అందులో ఉంది, రిట్ పిటిషన్లో ఉంది. సార్, మేము సిద్ధంగా ఉన్నాము భూమి ఇవ్వడానికి, ఒక అఫిడవిట్ లాగా తయారు చేసి వాళ్ళు ఇచ్చారు. సో ఆన్ దాట్ ఆల్సో వీఆర్ టేకింగ్ డిసిషన్. ఓకే.